ఉదయం ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకుని ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటే చాలు ఈ అట్లైనా అలాగే వడలైనా చాలా ఈజీగా మంచి రుచిగా చేసుకోవచ్చు. అలాగే వీటిని మంచి రుచిగా తినడానికి చట్నీని కూడా చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసిద్దాం రండి. ముందుగా రవ అప్పం చేయడానికి ఒక బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకొని కడిగి తీసుకోండి. ఇక్కడ నేను లావు అటుకుల్ని వాడుతున్నాను. ఇలా కడిగిన అటుకుల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను, అలాగే అరకప్పు పెరుగుని, 1 కప్పు నీళ్ళను తీసుకుని వీటన్నిటిని ఒకసారి కలిపి 5-10 నిమిషాలు నానబెట్టండి. పిండి నానేలోగా చట్నీ ప్రాసెస్ని చూద్దాం రండి. చట్నీ కోసం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల నూనెను తీసుకొని నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని తీసుకుని దూరగా ఫ్రై చేయండి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 1/2 అంగుళం అల్లం ముక్కల్ని, 6-7 పొట్టుబోలు చేసిన వెల్లుల్లిపాయల్ని, కారానికి సరిపడా ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకుని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకును, 3 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తూనే ఇందులోనే కొంచెం పులుపు కోసం ఒక చిన్న చింతపండు రెబ్బను తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఒకసారి బాగా కలిపి టమాటా ముక్కలు కొంచెం మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించండి. ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే టమాటా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూడండి, టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు అవసరానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇక్కడ నేనైతే ఇలా మీడియం థిక్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. పోపు కోసం మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువను తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకొని కలపండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ టమాటా చట్నీ మనం ప్రిపేర్ చేసి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇందాక మనం కలిపి పెట్టిన రవ అటుకుల మిక్సీని తీసుకోండి. చూడండి, బాగా నాడిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేయడానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి. సుమారు 1 కప్పు వరకు నీళ్లు పడతాయి. సో ఇలా మెత్తగా ఎక్కడా కూడా అటుకులనేవి కనబడకుండా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి మళ్ళీ ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకొని బాగా మిక్స్ చేయండి. అలాగే మనం ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకోండి. ఇలా వంట సోడా వేయడం వలన అప్పం పైన హోల్స్లా చాలా బాగా వస్తాయి. అలాగే ఈ వంట సోడా చక్కగా యాక్టివ్ అవ్వడానికి దీనిపైన ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఈ టెక్నిక్తో చేసామంటే మనకు ఈనో లేకపోయినా ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఒక 1-2 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసామంటే చక్కగా కలిసిపోతుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ గట్టిగా మరీ పల్చగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి కంప్లీట్గా 2 కప్పుల నీళ్లను, 1/2 కప్పు పెరుగుని తీసుకున్నాను. ఇప్పుడు అప్పం చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇలా పెనాన్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఫస్ట్ అప్పం చేసేటప్పుడు ప్యాన్కి లైట్గా ఆయిల్ని గ్రీస్ చేయండి. మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా అప్లై చేసి తుడిచేయండి. ఇప్పుడు ప్యాన్ చక్కగా వేడయ్యాక మనం కలిపిన పిండిని ఇలా గరిటెతో తీసుకొని ఒకే ప్లేస్లో ఇలా డ్రాప్ చేయండి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఒకే ప్లేస్లో డ్రాప్ చేసామంటే అది లైట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి పైన కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఇలాగే మూత పెట్టకుండా ఉడికించండి. ఒక్కసారి ఇలా పైన బబుల్స్లా వచ్చాక కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 1-1.5 నిమిషం పాటు ఉడికించామంటే అప్పం రెడీ అయిపోయినట్లే. ఇలా స్టీమింగ్ పైన ఉడకడం వలన పైన పాటు కూడా చక్కగా ఉడుకుతుంది. చూడండి, కింద పాటు కూడా చక్కగా కాలింది. ఇప్పుడు స్లోగా అప్పాన్ని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. మీరు కావాలంటే ఈ అప్పాన్ని ఇంకో పక్కన కూడా టర్న్ చేసి ఆ పక్కన కూడా ఇంకో నిమిషం కాల్చైనా తీసుకోవచ్చు. కానీ అంత అవసరం లేదండి. ఇలా ఈ ప్రాసెస్తో ఉడికించామంటే ఆవిరిపై ఉడికినట్టుగా చక్కగా వస్తాయి. సెకండ్ టైం అప్పం చేసేటప్పుడు మళ్ళీ ప్యాన్కి ఆయిల్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. వేడి వేడి పెనం పైన ఇలా గరిటెడు పిండిని డ్రాప్ చేసి
ముందు చెప్పుకున్నట్టుగానే ఇలా పైన హోల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 1-1.5 నిమిషం ఉడికించారంటే అప్పం రెడీ అయిపోతుంది. ఇలా మనం ఈ ప్రాసెస్తో ఉదయం పూట చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసేయచ్చు. ఇలా చేసినవి వెంటనే అయినా సర్వ్ చేయొచ్చు, లేదా కొంచెం చల్లారిన తర్వాత హాట్ బాక్స్లోకి తీసుకొని పెట్టినా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా మనం ఒక పక్కన మార్నింగ్ లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తూ ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో ఇన్స్టంట్గా చేసుకునే వడ రెసిపీని చూపిస్తున్నాను. ఇవి బయట నుండి క్రిస్పీగా లోపల స్పాంజీగా మంచి రుచిగా ఉంటాయి. మెయిన్గా మనం చేసే ఈ ఇన్స్టంట్ వడలకు కావాల్సింది 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక మీడియం సైజ్ బంగాళదుంపను ముందుగా ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చిదే వాడుతున్నామండి. సో మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పు కొలతతో నీళ్ళను తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు నీళ్ళను తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. అలాగే మనం తీసుకున్న ఆలును బాగా కడిగి పైన పొట్టును పీలాప్ చేసి గ్రేట్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రేట్ చేసిన ఆలు తురుమును కూడా నీళ్ళలోకి తీసుకొని నీళ్ళను బాగా మరిగించండి. మనం ఆలును తీసుకున్నాం కదా అని మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, ఈ నీళ్లు మరిగితే సరిపోతుంది. ఎప్పుడైతే నీళ్లు ఇలా మరుగుతుంటాయో అప్పుడు ఇందులోకి రవ్వను కొద్దిగా వేస్తూ బాగా కలపండి. రవ్వను వేసేసరికి నీళ్ళన్నీ చక్కగా పీల్చుకొని ఇలా గట్టిపడుతుంది. అలాగే మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇలా ఒకసారి చక్కగా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఈ రవ్వనిది కొంచెం చల్లారేంత వరకు, అంటే మనం కలపడానికి వీలుగా అయ్యేంత వరకు మూత పెట్టి పక్కనుంచండి. రవ్వ కాస్త చల్లారాక ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా మనం ఈ ప్రాసెస్తో చేయడం వలన వడలు ఫ్రై చేశాక పైన బొంబాయి రవ్వలా కనబడకుండా అచ్చం మీదు వడలానే చాలా బాగా వస్తాయి. అలాగే మనకు పిండి చూడండి, మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం మెదిపి తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, 2-3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు తరిగిన కొత్తిమీరాకును, అలాగే సన్నగా తరిగిన కరివేపాకును, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు పెరుగుని కూడా తీసుకోండి. ఈ పెరుగులోనే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకొని బాగా కలపండి. ఇలా మనం పెరుగులో వంట సోడా వేసి కలపడం వలన వంట సోడా అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది. మీకు దగ్గర నుండి చూపిస్తాను. చూడండి, లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చిందంటే మనకు వడలనేవి చాలా బాగా వస్తాయి. సో మీరు కూడా ఈ ఇన్స్టంట్ వడలు చేసేటప్పుడు ఇలా పెరుగులో కొంచెం వంట సోడాను తీసుకొని బాగా కలిపి పిండిలోకి తీసుకోండి. దీని వలన మనం బొంబాయి రవ్వతో చేసినప్పటికీ కూడా వడలనేవి గట్టిగా రాకుండా ఫ్లఫీగా వస్తాయి. సో మనం కలిపిన పెరుగుని మొత్తం తీసుకొని బాగా కలపండి. మనకు పిండి అనేది గట్టిగా కాకుండా లైట్గా స్టిక్కీగా ఉండాలి. ఇన్ కేస్ మీకు పెరుగు తగ్గిందనిపిస్తే 1-2 టీ స్పూన్ల నీళ్ళను వేసైనా కలపచ్చు. మీకు వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది, సాఫ్ట్గా ఇలా కొంచెం స్టిక్కీగా పిండి ఉండాలి. సో పిండిని ఇలా బాగా కలిపాక నానబెట్టాల్సిన అవసరం లేదు. మరో పక్కన వడలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఇప్పుడు వడ షేప్లో చేయడానికి ముందుగా చేతిని నీళ్ళతో తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ముందుగా రౌండ్గా చేయండి. పగుళ్ళు రాకుండా ఇలా ముందుగా రౌండ్గా చేశాక మళ్ళీ చేతిని ఒకసారి తడి చేసుకొని మధ్యలో చిన్నగా హోల్ చేయండి. ఇలా చేసామంటే వడ అనేది మంచి రౌండ్ షేప్లో పైన పగుళ్ళు రాకుండా చాలా నీట్గా వస్తుంది. సో ఇలాగే మనం ఒక్కొక్క వడను చేస్తూ పక్కన వేడవుతున్న వేడివేడి ఆయిల్లోకి తీసుకోండి. ఈ వడల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చక్కగా వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాకే ఇలా ఆయిల్లో సరిపడా అన్ని వడల్ని తీసుకోండి. అలాగే వీటిని వెంటనే టర్న్ చేయకుండా 1-2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేయండి. కాసేపు అయ్యాక వీటిని స్లోగా టర్న్ చేస్తూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల పచ్చి పచ్చిగా పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, వడలు అనేవి బాగా ఫ్రై అయ్యి పైన కొంచెం క్రిస్పీగా వచ్చి ఈ కలర్లోకి వచ్చాయంటే వడలు చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోవడమే.
ఇలా చేసిన వడలను వేడి వేడిగా సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం మార్నింగ్ టైంలో ఎక్కువ టెన్షన్ పడకుండా ఈ ఈజీ అండ్ క్విక్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.